నమస్తే వెల్కమ్ టు కంచర్ల మీడియా ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ముందు వైసీపీ నిరసన వందలాది మంది కార్యకర్తలతో వైసీపీ ఆందోళన తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ ఆధ్వర్యంలో వైసీపీ నిరసన వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ ఆగ్రహం నిన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద జరిగిన ఘటనపై 13 మంది వైసీపీ నేతలు కార్యకర్తలపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ భారీగా మోహరించిన పోలీసులు తిరుపతిలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందన్న పోలీసులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి క్షణం కూడా బీఆర్ నాయుడు గారు జై జగన్ జై జగన్ దారుణమైనటువంటి సంఘటన అలానే యువజన విభాగం నాయకులందరూ వాళ్ళ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఇప్పుడు కోర్టుకు తీసుకుంటారు. వీళ్ళను ఈ పైన దాడి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి కాపాడండి కాపాడండి తిరుపతి పవిత్రతను బీఆర్ నాయుడు వెంటనే బీఆర్ నాయుడు వెంటనే బీఆర్ నాయుడు వెంటనే బీఆర్ నాయుడు వెంటనే సస్పెండ్ చేయాలి రాజ్యాంగం అనేటటువంటిది నశించాలి, అంబేద్కర్ రాజ్యాంగం తిరిగి రాష్ట్రంలో రావాలన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్ రాజీనామా చేయాలి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి కామనాయుడు వెంటనే రాజీనామా చేయాలి మాకు తిరుమల పైన ఎనలేని వచ్చిందంటారు. తిరుమల పైన మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు మామూలుగా సిగ్గు ఈ ప్రభుత్వానికి సిగ్గు 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 పెట్టి వాళ్ళను రక్షించేటటువంటి ప్రయత్నం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమల్లో ఉందా అనేటటువంటి అమ్మా దుర్గా ఇటువైపు రండి అమ్మా ఢిల్లీ రండి మీరు వెంటనే
పవిత్రమైన పుణ్యక్షేత్రంలో బిఆర్ నాయుడు వెంటనే కాపాడండి. తిరుమల గౌరవాన్ని కాపాడండి. బిఆర్ నాయుడిని తొలగించండి. తిరుమల గౌరవాన్ని కాపాడండి. తిరుపతి గౌరవాన్ని కాపాడండి. తిరుపతి గౌరవాన్ని కాపాడండి. ఎంతో మంది చైర్మన్లు వచ్చారు టీటీడీ బోర్డుకి. బిఆర్ నాయుడు గారు చైర్మన్గా పదవి తీసుకున్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. కొండపైన ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఆ కొండని కాపాడుతున్నాడు. దాన్ని ద్వేషించి వెంకటేశ్వర స్వామిని ఆయన యొక్క ఇమేజ్ని తగ్గించే కార్యక్రమాలు బిఆర్ నాయుడు గారు చేస్తూ ఉన్నారు. దీన్ని మొత్తం తీసుకుని వచ్చి కరుణాకర్ రెడ్డి గారు ప్రజలకు తెలియపరుస్తున్నాడు. పవిత్రమైన దేవాలయంలో ఈ రాసలీలలు ఎందుకు, ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పినప్పుడు బిఆర్ నాయుడు గారే నాకు ఆమెకి 30 సంవత్సరాలు సంబంధం ఉంది, వాళ్ళకి నాకు లేని బాధ మీకెందుకని చెప్పడం కూడా జరిగింది. కానీ బిఆర్ నాయుడు గారికి నా విజ్ఞప్తి ఏమంటే, నువ్వు ఎన్ని మందితోనే ఉండు, అదేం మాకు సంబంధాలు లేవు, కానీ పవిత్రమైన దేవాలయంలో ఇటువంటి చేష్టలు చేయటం చాలా తప్పు. కానీ చంద్రబాబు నాయుడు గారు అదే కానీ బిఆర్ నాయుడు గారు చెప్పిన స్టేట్మెంట్ ఏమంటే, నేను ఛానల్ పెట్టింది చంద్రబాబు కోసమే, నా పేపర్ ఉండేది చంద్రబాబు కోసమే, మేమందరూ కూడా చంద్రబాబు కోసం తప్పిస్తున్నాము, నేను ఎన్ని తప్పులు చేసినా చంద్రబాబు నన్ను రాజీనామా చేయమని అడగడు, ఆ ధైర్య సాహసం కూడా ఆయనకి లేదు, కాబట్టి నేనేమిరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం మీరందరూ కూడా చూశారు, ప్రజలందరూ కూడా చూశారు. చంద్రబాబుకి నా విజ్ఞప్తి ఏమంటే, దయచేసి ఇప్పటికైనా ఒక పవిత్రమైన స్థానంలో ఉండవు, అందులో ముఖ్యమంత్రిగా ఉండవు. వెంకటేశ్వర స్వామి లడ్డు విషయం దగ్గర నుంచి మతపరంగా కూడా పవిత్రమైన దేవాలైనటువంటి అసెంబ్లీలో కూడా నువ్వు ఏ విధంగా మాట్లాడదో ప్రజలందరూ చూస్తుండరు. నీకు అన్ని పేపర్లు సహకరిస్తుంది కాబట్టి నువ్వు చెల్లిపోతున్నావు, కానీ అది ప్రజల్లో ఇంకా చెల్లదు. దయచేసి చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రజలందరూ కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ కాదు, అందరికి సంబంధించినటువంటి వాళ్ళు మన అభినయ నాయకత్వంలో నిన్న బిఆర్ నాయుడు గారు వస్తే పవిత్రమైన దేవాలయానికి మళ్ళీ నువ్వు రావద్దని వాళ్ళు పూర్తిగా సహకరించి శాంతియుతమైన ధర్నా చేస్తే దానికి బిఆర్ నాయుడు గారు రౌడీ మూకులను పంపించి ఎంత గందరగోళం చేశాడో మీకు అందరికీ తెలుసు. కానీ అక్కడ కూడా ఏం చేశాడంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఒకటి పెట్టి ఎవరైతే వాళ్ళు కొట్టినా ఆడవాళ్ళని ఎంత దౌర్జన్యాలు చేసినా వాళ్ళపైన యాక్షన్ లేదు. ఎందుకంటే బిఆర్ నాయుడికి సంబంధించిన మనుషులపైన చిన్న యాక్షన్ లేదు. కానీ ఎవరైతే పవిత్రతను కాపాడాలని వచ్చి ధర్నా చేశారో వాళ్ళపైన కేసులు పెట్టి అందులో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం చంద్రబాబు నాయుడికి ఇది తగునా అని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యాక్టు ఒకరు దూషించుకుంటే ఏదైనా మాట్లాడుకుంటారేమో కానీ దళితుల్ని అన్నిటికీ తీసుకొని ముందర పెట్టి వాళ్ళ పేరు పెట్టి కేసులు పెట్టడం చాలా దారుణం, ఇది సహించదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాము, ఈ బిఆర్ నాయుడు గారు పోయేంత వరకు ఈ ఉద్యమం సాగుతుంది. కారణం ఏమంటే ఇది మన హిందూ మతాలకు పవిత్రమైన దేవాలయం కాబట్టి ఈ పవిత్రను కాపాడుకునేదానికి అందరూ కూడా మూకుమ్మడిగా దీన్ని కొనసాగిస్తామని మీ ద్వారా చెప్తున్నాను. ఉదంతం ఏంటో రాష్ట్ర ప్రజలకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. టీటీడీ చైర్మన్గా చేయకూడనటువంటి పనులు చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ మాటకొస్తే హిందూ సమాజం యావత్తు యావగించుకునేంతటి అప్రతిష్టతను మూటగట్టుకున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన నిన్న బస చేసినటువంటి హోటల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమికూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం యోజన విభాగం నేతలు ఫ్లెక్సీలు ప్రదర్శించి మీరు రాజీనామా చేయాలి, ఈ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అన్న విషయాన్ని ప్రదర్శిస్తే సహించలేక రౌడీ మూకలను పంపించి వాళ్ళ మీద భౌతిక దాడులు చేశారు. మహిళల పెదవులను రక్కి వాళ్ళ చేతుల్ని వెనక్కి తిప్పి కొట్టి చితకబాది చొక్కాలు చించి
పైగా ఈ మొత్తం అంతా ఘటన పోలీసు సమక్షంలోనే జరిగింది. నిరసన శాంతియుతంగా తెలియజేసినటువంటి ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులనేమో పోలీసు స్టేషన్కు తరలించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించినారు. ఇప్పుడు కోర్టుకు తీసుకుపోతున్నారు. వీళ్ళని కొట్టినటువంటి వాళ్ళ మీద మాత్రం తూతు మంత్రంగా కేసులు పెట్టి వాళ్ళ మీద ఏ చర్యలు లేవు. అసలు ఏం జరుగుతోంది? లోకేష్ చెప్పినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే రాష్ట్రంలో అమలవుతోంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలు కావట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడు, మాకు అమితమైనటువంటి భక్తి భావాలు వెంకటేశ్వర స్వామి పట్ల ఉన్నాయని చెప్తుంటారు కదా, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. జనం అసహించుకుంటున్నారు. బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి ఇక ఏమాత్రం ఒక్క నిమిషం కూడా టీటీడీ చైర్మన్గా ఉండడానికి తగడు, ఆయనని తొలగించండి అన్నటువంటి డిమాండ్ మేరకే మేమందరం కూడా ఈ పోరాటం చేస్తున్నాం. ఆయన్ని తొలగించవలసిందిగా మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ